Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel DIS Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu analysis in Telugu of September 12, 2025. So here are the most important articles from today's current affairs for all the upcoming competitive exams. The first one is all about President urges Nepal ante already Gen Z protest Nepal clashes ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొటెస్ట్ పవర్ పాలిటిక్స్ పబ్లిక్ అవుట్రీచ్ అండి. అయితే ఇప్పుడు జెన్జీ రిమైన్ డివైడెడ్ బోత్ ఓవర్ హూ షుడ్ హెడ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ అండ్ వెదర్ టు నెగోషియేట్ విత్ ద ప్రెసిడెంట్ ఆర్ విత్ ద మిలిటరీ అని. ఎందుకంటే ఓలీ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ కేపీ శర్మ ఓలీ గవర్నమెంట్ యాజ్ హీ రిజైన్డ్, నౌ దే ఆర్ థింకింగ్ whom to negotiate with, so that their main demands is about an end to corruption and misgovernance. ఎక్స్క్లూజివ్గా ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ కూడా అదే కదా, నెపో కిడ్ నెపో బీబీ అండ్ బ్యాన్ ఆఫ్ సోషల్ మీడియా యాప్స్, కరప్షన్ కంట్రోల్ చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ రెగ్యులేట్ చేయాలి, మిస్ గవర్నెన్స్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. సో నాన్ వైలెంట్గా స్టార్ట్ అయ్యింది, ఇంత వైలెంట్గా రియాక్ట్ అయ్యి కంప్లీట్గా సినారియో చేంజ్ అయిపోవడానికి రీజన్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ దిస్ మిస్ గవర్నెన్స్ ఇన్ నేపాల్ అండి. దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ బికాస్ వాట్ ద అదర్ నేషన్స్, ఎస్పెషల్లీ నైబర్హుడ్లో ఉన్న నేషన్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మయన్మార్లో, బంగ్లాదేశ్లో అండ్ శ్రీలంకలో, పాకిస్తాన్లో, ఎవ్రీ అదర్ నేషన్ ఈజ్ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్రైసిస్. సో హౌ ఇండియా ఈజ్ ఎమర్జింగ్ ఎ గ్లోబల్ పవర్ అండ్ వాట్ కెన్ దీస్ నేషన్స్ లెర్న్ ఫ్రమ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ వీ యాజ్ ఎ నైబర్ కంట్రీ వాట్ కెన్ డూ ఫర్ దేర్ సర్వైవల్ అన్నది ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. అంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్ అబౌట్ టీజీపీఎస్సీ టు అపీల్ గ్రూప్ 1 వెర్డిక్ట్ అండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆర్డర్ బిఫోర్ హైకోర్ట్ డివిజన్ బెంచ్. సో ఆల్రెడీ ఫ్యూ డేస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి, అందులో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. లాట్స్ ఆఫ్ వెర్షన్స్ ఆర్ స్ప్రెడింగ్ అక్రాస్. ఈ పర్టికులర్ ఆర్టికల్ సెలెక్ట్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ పాలిటిక్స్, పవర్, జెన్జీ, యూత్, ఎంప్లాయ్మెంట్, మిస్గవర్నెన్స్ రిలేటెడ్గా నేపాల్లో జరిగిన ఉదంతం మనకు ఒక ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు టీజీపీఎస్సీ యూపీఎస్సీ నుండి ఇన్స్పైర్ అయ్యి సిలబస్ని డ్రా చేసి తీసుకున్నప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానాన్ని, లేకపోతే మేనేజ్మెంట్ అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా అక్కడి నుండి ఇన్స్పైర్ అయ్యి దే కెన్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ దీస్ బోర్డ్స్ అండ్ దే కెన్ కండక్ట్ ఇట్ ప్రాపర్లీ. ఇన్నిసార్లు ఎగ్జామ్ పెట్టడం, క్యాన్సిల్ అవ్వడం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, బికాస్ ఆఫ్ డెఫినెట్లీ మిస్గవర్నెన్స్, ఇట్ విల్ క్రియేట్ క్యావోస్ బోత్ ఇన్ ద ఆస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద బోర్డ్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. అది గవర్నమెంట్కి ప్రాబ్లమే, బోర్డుకి ప్రాబ్లమే, ఆస్పిరెంట్స్కి ప్రాబ్లమే. బికాస్ ద వన్ హూ ఈస్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ విత్ లాట్స్ ఆఫ్ హోప్, అంత కష్టపడి చదివిన తర్వాత టాపర్ అయిన తర్వాత లేదు, జెన్యూన్గా వచ్చిన టాపర్ కూడా సఫర్ అవుతాడు. అసలు ఏమీ చేయకుండా వచ్చిన వాడు కూడా, అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ ద రియాలిటీ బిహైండ్, బట్ టు బీ హానెస్ట్ what kind of message we are giving, because the one who is selected here is going to decide the future of the people. డీసీ అంటే మామూలు విషయం కాదు కదండి. యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి ద ఆఫీసర్స్ ఎట్ ద స్టేట్ లెవెల్. సో దిస్ ప్రాసెస్ హ్యాస్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్, అకౌంటబిలిటీ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రాసెస్ షుడ్ బి వెరీ క్లియర్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే ఉందో అది అడ్రెస్ చేయడం వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అయితే, ఇలాంటి మిస్‌మేనేజ్‌మెంట్ జరగకుండా చూసుకోవడం కూడా వన్ ఆఫ్ ద మేజర్ టాస్క్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. అండ్ యెస్, సో దిస్ ఈస్ ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. Supreme Court will not sit idle if a wing of democracy fails to do its duty, CJI. లాస్ట్ ఫ్యూ డేస్గా మనం కొన్ని ఆర్టికల్స్ సుప్రీం కోర్ట్ ఎస్పెషల్లీ బెంచ్ చెప్తుంది వింటున్నాం. మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా, మేము సైలెంట్గా కూర్చోవాలా, ఇఫ్ ఎనీ ఆర్గన్ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ వి ఆర్ హియర్ టు రెక్టిఫై ఇట్ అని. అంటే ఇది జ్యుడిషియల్ యాక్టివిజం కింద వస్తుందా, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కింద వస్తుందా, జ్యుడిషియల్ రివ్యూ కింద వస్తుందా? అసలు బేసిక్ ఈ టెర్మినాలజీస్ మీనింగ్స్ ఏంటి, ఏ కాంటెక్స్లో యూస్ చేస్తారు, ఒకసారి లక్ష్మీకాంత్ బుక్లో చదవండి. ఈ గవర్నర్స్ బిల్స్ హోల్డ్ చేయడము, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు, లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఈ ఆర్టికల్స్ మనం చదువుతూనే ఉన్నాం. దానికి ఎక్స్టెండెడ్ వెర్షన్, హౌసో ఎవర్ హై అండ్ అథారిటీ మే బీ, he is not above the law. I am a strong believer in the doctrine of separation of powers. I believe that judicial activism must not turn into judicial terrorism. But at the same time, if one wing of democracy fails in the discharge of his duties, would the court, which is the custodian of the constitution, be powerless and forced to sit idle? This is what our CJI asked the union government. And that's it. And this is about cities saw fourfold rise
in four-wheelers, 40% dip in use of buses between 2011 to 24. So Hyderabad city lo private vehicles have taken over the city roads by lakhs, edging out the public transport to the margins of existence. ఇక్కడ 2011 నుండి 2024 వరకు పర్సెంటేజెస్ డేటా అంటే రెలెవెంట్ డేటా, నంబర్ ఆఫ్ వెహికల్స్, పర్సెంటేజెస్ ఆఫ్ టోటల్ డైలీ పర్సన్ ట్రిప్స్ ఇన్ ద ఇయర్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే అండి, ఈ పర్టికులర్ ఆర్టికల్ని మీరు కేస్ స్టడీ లాగా ఆలోచించవచ్చు. ఈవెన్ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్ అయితే ప్రిలిమ్స్కి కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ఎకానమీ, కన్జప్షన్, ట్యాక్స్, జిఎస్టీ, కార్స్, లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్, లైవ్లీహుడ్ ఇవన్నీ పక్కన పెట్టండి. జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కార్స్ ప్రైసెస్ గురించి కూడా మనం చూసాం. ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో చూడండి, లైక్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, అంటే వీఆర్ సేయింగ్ సేవ్స్ రిసోర్సెస్, కన్జప్షన్ తగ్గించాలి, ఎనర్జీని, రిసోర్సెస్ని సేవ్ చేయాలి. ట్రావెల్ వల్ల ఏదైతే ఈ ఇండివిజువల్ ట్రావెలింగ్ ఉందో అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని సపోర్ట్ చేయడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల ట్రాఫిక్ అనే ఇష్యూ ఉండదు, ఆయిల్ రిజర్వ్స్ ప్రాపర్గా అంటే సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఢిల్లీ లాంటి సిటీస్లోని పొల్యూషన్, ట్రాఫిక్ ఎక్కువైన తర్వాత దే హ్యావ్ కేమ్ అప్ విత్ ఫ్యూ అదర్ ఇనిషియేటివ్స్, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద ప్రాబ్లమ్. అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లాంటి అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో రాకముందే ముందస్తు జాగ్రత్తగా దీస్ వెహికల్స్, అంటే ఇన్ని వెహికల్స్ అలో చేయకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, మెట్రో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో గవర్నెన్స్ హ్యాస్ టు బి టేకిన్ ప్రాపర్ కేర్ అన్నమాట. అగైన్ ఇక్కడ ఈ మేనేజ్మెంట్, గవర్నెన్స్ ఈ పర్స్పెక్టివ్లోనే వస్తుంది. అంటే లగ్జరీ అలవాటు పడిపోయి ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ జనరేషన్స్ బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించకుండా, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు ఎంజాయ్ దట్ లగ్జరీ, అదర్ నేషన్స్ నుండి మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. అంటే శ్రీలంక కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఏం జరుగుతుంది. Finally, this is how you have to interpret, interconnect, and analyze a topic which is in current affairs, and this is how you have to generate mains relevant content. And it's almost like brainstorming the concept in multiple dimensions. And that's it. This is one more extraordinary article from today's editorial. And a project of strategic and national importance. September 8th na Sonia Gandhi garu oka article rasaru, the making of an ecological disaster in the Nicobar. ఈ ఆర్టికల్ ఆ ఆర్టికల్కి ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఆన్సర్ అనుకుందాం. అంటే ఏ ప్రాజెక్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఈ 2 ఆర్టికల్స్ నుండి వస్తాయి. నేను ఆర్టికల్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఆర్టికల్ యాజ్ షీ ఈజ్ ఇన్ ద అపోజిషన్ కాబట్టి డెఫినెట్లీ షీ కేమ్ అప్ విత్ ద ఛాలెంజెస్ రెలెవెంట్ టు ద ఆర్టికల్. అండ్ ఇన్ దిస్ ఆర్టికల్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిస్కస్డ్ ద what are the outcomes, objectives, and how this is uplifting both the economy, environment perspective lo, tribals perspective lo discuss chesaru. And he clearly mentioned this is an ambitious project with an integrated development plan that comprises an international container transshipment terminal ani. As well as he mentioned, the project of strategic defense national importance is designed to transform Great Nicobar into a major hub of maritime and air connectivity in the Indian Ocean region ani. And this is not doing any threat to islands, tribal groups, as well as it doesn't come in the way of any species and doesn't jeopardize the eco sensitivity of the region అని చెప్పి ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే, ఈ 2 ఆర్టికల్స్లో బోత్ సైడ్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, బోత్ ఛాలెంజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. దట్స్ ద రీజన్ ఐ ఆల్వేస్ సజెస్ట్ గో త్రూ ద ఎడిటోరియల్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ అండి. And one more version he mentioned, the risk assessment study has been carried out based on 2 resources, that is anthropogenic natural disasters and a vulnerability and disaster management plan. Both have been prepared accordingly. ఇది ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చారు అనేది నేను మళ్ళీ మీకు క్లియర్గా సోనియా గాంధీ గారి ఎడిటోరియల్ ఆర్టికల్ డిస్కస్ చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో 1 వర్డ్లో చెప్పాలంటే ట్రైబల్స్, పాలసీస్, గవర్నమెంట్, మినిస్ట్రీస్, ఎకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో జరుగుతున్న బెటర్మెంట్ డెవలప్మెంట్ ప్లాన్ అంతా కూడా ఈయన మాట్లాడుతూ, ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా డన్ దేర్ అనాలిసిస్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ, ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేయింగ్ ఆఫ్ ద పీవీటీజీస్ ఇన్ ద వేక్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అని చెప్తూ రెలెవెంట్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంపార్టెంట్ పాలసీ డాక్యుమెంట్స్ ఉంటాయి, Jarva policy of 2004 and Shomhan policy of 2015. So we have done enough discussions with this group, as these are the provisions provided National Commission for Scheduled Tribes for under Article 338A, which states
The union and every state government shall consult the commission on all major policy matters affecting scheduled tribes అన్నది. సో వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్లీ. ఈ ఆర్టికల్‌లో ఈయన ప్రెజెంట్ చేసిన వెర్షన్ అంతా కూడా అండి, ఆల్రెడీ ఏదైతే సోనియా గాంధీ గారు ఆర్టికల్‌లో క్వెషన్స్ రైజ్ చేశారో, దానికి ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా కూడా ఆన్సర్స్ అండి. నేను ఇది కూడా చాలా డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. స్ట్రాంగ్ కమాండ్ వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ద ఆర్టికల్, the decision to develop Great Nicobar Island has been taken after a comprehensive consideration of its ecological, social, and strategic aspects, and the project national ga strategic importance undi, expected to accelerate holistic development as well as it will generate employment and will position the islands not only from strategic అండ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో ఫ్రమ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ సెషన్స్ చెప్పేటప్పుడు, ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది మనకు చాలా క్రూషియల్ పాయింట్. మనం గ్లోబల్ లీడర్గా డెవలప్ అవ్వాలి, గ్లోబల్ సౌత్ మీద ఫోకస్ చేయాలి, సౌత్ సౌత్ కోఆపరేషన్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇండియన్ ఓషన్ రీజియన్లో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేసినప్పుడు పైరసీ కంట్రోల్ చేయాలి, మెరిటైమ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయాలి, అండ్ దీస్ డ్రగ్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసి వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ కమాండ్స్ ఇన్ దిస్ వాటర్స్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఇండియన్ ఓషన్ రీజియన్ అని చెప్తున్నా. ఈ మ్యాప్ కూడా మీకు యాడ్ చేయడానికి రీజన్ చూడండి, ప్రాజెక్ట్ ఏరియా ఏంటి, లొకేషన్ ఏంటి, ఏంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం అవ్వాలని చెప్పి మ్యాప్స్ కూడా యాడ్ చేశాను. I always suggest you to go through the maps along with the concept so that it will give strong command over the concept అని చెప్తాను కదా, అందుకని చెప్పి ఆ రీజన్తో ఇది యాడ్ చేయడం. సో కన్సిడరింగ్ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ ఏ వెర్షన్లో చూసుకున్నా కూడా GNP, దట్ ఈస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫ్యూ రిలవెంట్ ఇష్యూస్, ఫ్యూ స్టడీస్ బై ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ స్టాండింగ్స్, అంటే పర్సంటేజెస్ ఆఫ్ ల్యాండ్, పర్సంటేజెస్ ఆఫ్ టోటల్ ఫారెస్ట్ ఏరియా ఆఫ్ దిస్ అండమాన్ నికోబార్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం వాళ్ళు ఏం చేశారు, పర్సంటేజ్ ఆఫ్ దీస్ రికార్డెడ్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ మోర్ దెన్ 75% జోగ్రఫికల్ ఏరియా ఉంటే ఎఫారెస్టేషన్ ఎలా ప్రపోజల్ పెట్టారు, కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ప్రకారం ఏం చేస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏం చేస్తుంది, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ మల్టిపుల్ డైమెన్షన్స్ అన్నీ కూడా ఇచ్చారండి. ఇప్పుడు సోనియా గాంధీ గారి వెర్షన్ చూద్దాం, అంటే ఈ ఆర్టికల్లో ఉన్న వెర్షన్ చూద్దాం. దేర్ హ్యాస్ బీన్ నో షార్టేజ్ ఆఫ్ హాఫ్ బేక్డ్ ఇల్ కన్సీవ్డ్ పాలసీ మేకింగ్ ఇన్ ద లాస్ట్ 11 years. సో ద లేటెస్ట్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ప్లాన్ మిస్ అడ్వెంచర్స్ ఈస్ ద గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ వర్త్ 72,000 crore rupees అని చెప్తున్నారు. అంటే అక్కడ మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఏం చెప్తున్నారు, దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ రెలవెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ట్రైబ్స్, ఎకానమీ, ఎవ్రీథింగ్ అండర్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అని చెప్తే, ఈవిడేమంటున్నారు, లాస్ట్ 11 yearsగా మిస్కన్సీవ్డ్ కాన్సెప్ట్స్ చాలా చేశారు, అందులో దిస్ ఇస్ ద వన్ అండర్ హీస్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. This Great Nicobar Island is home to two indigenous communities, that is Nicobaris tribe and Shompen tribe. ఇద్దరు కూడా PVTGs కింద వస్తారు, and they were forced to evacuate their villages during the Indian Ocean tsunami of 2004 టైంలో. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని అదే చేస్తున్నారు. The Shompen face an ever greater threat. మీరు షాంప్మెన్ పాలసీ ఫాలో అవ్వలేదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్స్టెడ్ ద ప్రాజెక్ట్ డీనోటిఫైస్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ద షాంప్మెన్ ట్రైబల్ రిజర్వ్ వేర్ ఇట్ డిస్ట్రాయ్స్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్ వేర్ ద షాంప్మెన్ లివ్ అండ్ విల్ కాజ్ ఏ లార్జ్ స్కేల్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ అండ్ టూరిస్ట్ ఆన్ ద ఐలాండ్ విచ్ విల్ మేక్ దెమ్ ఫీల్ లైక్ అంటే కట్ ఆఫ్ ఫ్రమ్ దేర్ ancestral lands and their ecosystem which is unable to sustain their social and economic existence అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అవతార్ మూవీలో చూస్తాం కదా, అవతార్ మూవీ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈవిడ ఆర్టికల్ 338A ఆఫ్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేశారు, వేర్ ద గవర్నమెంట్ హ్యావ్ టు కన్సల్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇట్ ఫెయిల్ టు డూ సో అని. అందుకే ఆయన లేదు మేము కన్సల్ట్ చేసాము అని ఆన్సర్ చెప్పారు. One more dimension, the Forest Rights Act 2006 which empowers the Shopman as the authority to protect, preserve, regulate and manage the forest should have underpinned any policy action అని చెప్పారు. నేను అందుకే 2 ఆర్టికల్స్ కంపారిజన్ చెప్పాను. ఆయన ఈవిడ కంప్లీట్లీ క్వశ్చన్స్ రైజ్ చేసి ఛాలెంజెస్ గురించి, లూప్ హోల్స్ గురించి మాట్లాడితే ఆయన కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, సో వీ వర్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ అండ్ వీ డిడ్ ఇట్ ఇన్ ఎ వెరీ ప్రాపర్, రెగ్యులేటెడ్ అండ్ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఆ ఆర్టికల్లో ఉంది. She highlighted flaws in methodology అయితే he highlighted the different studies done by organizations, institutions and taken into considerations all the relevant laws and rules and regulations అండి. కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ గురించి మాట్లాడుతూ హర్యానా ప్లాండ్ ఎఫారెస్టేషన్ ఎగ్జాంపుల్గా చెప్పి ఫైనలీ షీ ఈస్ సేయింగ్ యూ ఆర్ కండక్టింగ్ ద పోర్ట్ ఇన్ ఏ సీస్మికల్లీ సెన్సిటివ్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్.
2004 సునామీ తర్వాత ఏం జరిగిందో అందరూ చూసారు. సో 6.2 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ ఉండే అండమాన్ నికోబార్ జులై 2025లో ఓన్లీ రిమైండ్స్ అస్ దిస్ ఎవర్ ప్రెజెంట్ థ్రెట్ యాస్ వెల్ యాస్ అలాంటి లొకేషన్‌లో ఇలాంటి మ్యాసివ్ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల డెలిబరేట్‌లీ జియోపార్టైజింగ్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పీపుల్ అండ్ ఎకాలజీ అని చెప్తున్నారు. Finally, she concluded by saying, "We must raise our voice against this travesty of justice and this betrayal of our national values." అంటే ట్రైబల్స్, డిస్ప్లేస్మెంట్, రీహాబిలిటేషన్, ఎకలాజికల్ లాస్, ఎన్విరాన్మెంట్ లాస్, ఎకానమీ లాస్ ఇవన్నీ కూడా ఇవిడ మాట్లాడారండి. హీ కన్క్లూడెడ్ ఇట్ యాజ్ ఎ ఓవరాల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండి. దట్స్ ఇట్. టాప్ మావోయిస్ట్ అమాంగ్ 10 కిల్డ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్. లాస్ట్ 1 ఇయర్‌గా మనం ఎన్కౌంటర్స్ చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఛత్తీస్గఢ్ రీజియన్‌లో అండి. యాస్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద టార్గెట్ ఆఫ్ కంప్లీట్‌లీ ఎరాడికేటింగ్ దిస్ నక్సలిజం ఇన్ అవర్ నేషన్ బై మార్చ్. ఏ ఇయరో మన కామెంట్ సెక్షన్‌లో మీరు ఆన్సర్ చెప్పండి. ఈ పర్టిక్యులర్ టాపిక్‌కి రెలెవెంట్‌గా నేను ఒక మెయిన్స్ క్వెషన్‌ని ఫ్రేమ్ చేసి మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. ట్రై టు ఆన్సర్ దట్ ఇన్ 150 వర్డ్స్. ఎందుకు అనంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం, నక్సలిజం ఇవన్నీ కూడా హై ప్రాబబుల్ టాపిక్స్ అండ్ ఇట్స్ దేర్ ఇన్ యువర్ జీఎస్ సిలబస్ అండి. దట్స్ ఇట్. రిలీజ్ ఇండియన్స్ ఫ్రమ్ రష్యన్ ఆర్మీ, స్టాప్ రిక్రూట్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ టెల్స్ మాస్కో. 15 nationals stuck in the battlefield of Ukraine. So this has taken up the matter with Russian authorities in Delhi and Moscow, saying this practice be ended, that our nationals be released. ఇక్కడ స్పోక్స్ పర్సన్ ఏం చెప్తున్నారంటే లాస్ట్ 1 ఇయర్‌గా in several occasions we have highlighted the risk and dangers inherent in this course of action and cautioned Indian citizens accordingly. Once again we are strongly urging all the Indian nationals to stay away from any offers to join the Russian army, as this is a course fraught with danger అని. ఆల్రెడీ నేపాల్ ప్రొటెస్ట్‌లో మనం డిస్కస్ చేసాం కదా. లాట్ ఆఫ్ నేపాలీస్ జాయిన్డ్ ఇన్ Russian army and fought against Ukrainian war ani. So this has to be taken into consideration. All this came into light when one of the Indians said, "I request Indian government to rescue us. The Russians are saying that we have to go ahead to the front line and we do not have any option. Out of 15, only 4 of us are here now ani." So just imagine the seriousness of the situation andi. See, here our government is giving awareness to don't go and don't join ani. Even then this happening, you can write it as an example or case study in your India Russia relations kind of mains answers andi. అంటే ఒక ఎగ్జాంపుల్ లా ఇవ్వచ్చు. This is highly important from prelims point of view andi. First, try service all women circumnavigation sailing expedition flagged off. Circumnavigation is a keyword, just check out. So Samudra Pradakshina from the gateway of India in Mumbai, they are going to start this all women circumnavigation sailing expedition, and they are covering these 3 great hopes: Levin, Horn and Good Hope and they will return to Mumbai again on May 2026. ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు కొంచెం బ్రెయిన్ స్టార్మ్ చేసి రిలవెంట్ టాపిక్ ఒకసారి గో బ్యాక్ అండ్ చెక్ రీక్యాప్ అబౌట్ దిస్ ఐఎన్ఎస్ తరిణి యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణి, రెండు ఒకసారి చూసుకోండి. అండ్ ఫ్రమ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ యూ కెన్ కోట్ ఇట్ యాజ్ ఎ నారీ శక్తి, ఉమెన్ పవర్. దట్స్ ఇట్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియా అండ్ మారిషస్ నాట్ జస్ట్ పార్ట్నర్స్ బట్ ఏ ఫ్యామిలీ. మోడీ గారి స్టేట్మెంట్ ట్రూ, బికాజ్ లాస్ట్ టైం ఇండియా మారిషస్ రిలేషన్స్ నేను చెప్పినప్పుడు ఒక స్పెషల్ ఆర్టికల్లో కంప్లీట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ టు ప్రెజెంట్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఈ ఆర్టికల్ హైలైట్స్ చూడండి. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ స్టేబుల్, ప్రాస్పరస్, ఫ్రీ, ఓపెన్ అండ్ సెక్యూర్ ఇండియన్ ఓషన్ యాజ్ అ జాయింట్ ప్రయారిటీ ఆఫ్ బోత్ ద కంట్రీస్. Mauritius is an integral part of India's neighborhood first policy. They also announced a few economic packages designed to support Mauritius' needs and privileges, priorities, as well as strengthening infrastructure, creating new employment opportunities, further enhancing healthcare facilities. The first Jana Aushadhi Kendra outside India has now been established in Mauritius. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. దే సైన్డ్ ఫ్యూ MOUs అండి. ఐ విల్ పోస్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ఇండియా మారిషస్ రిలేషన్స్ 150 వర్డ్స్లో రాసి ట్రై టు సబ్మిట్ ఇట్ అండి. ఐ విల్ ఆల్సో ప్రొవైడ్ ద మోడల్ ఆన్సర్స్ అండ్ ఇక్కడ మ్యాప్ కూడా యాడ్ చేశాను. ట్రై టు ఇంక్లూడ్ దట్ మ్యాప్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ అండి. ఆల్వేస్ గో త్రూ ద మ్యాప్స్ వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇట్ గివ్స్ మోర్ క్లారిటీ అండి. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. స్టడీ వెల్. థ్యాంక్ యూ.